హరే కృష్ణ. సమో దమః తపః శౌచం క్షాంతిరాజ్యమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అర్జున, శమము, ధమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవం, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అన్నవన్నీ కూడా బ్రాహ్మణుని యొక్క కర్మలు వారి యొక్క స్వభావాన్ని బట్టి ఆచరిస్తారనమాట. ఇవేంటంటే, శమము అంటే ఈ మనోనిగ్రహం, అంటే మనస్సును నిగ్రహించుకోవడం అనమాట. మనస్సును నిగ్రహించుకొని ఆ మనసును భగవంతుడి పైన పెట్టడం. అలాగే దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే మన ఇంద్రియాలను అన్ని విషయాలు కలగకుండా భగవంతుడి సేవలోనే ఉపయోగించుకోవడం. అలాగే తపస్సు అంటే ధర్మాలను ఆచరించేటప్పుడు ఏవైనా కష్టాలు ఎదురైతే వాటిని ఓర్చుకోవడం. క్షాంతి అంటే ఏంటంటే, ఇతరులు మనపై అపరాధం చేసినా కూడా వాళ్ళని క్షమించడం. అలాగే ఆర్జవం అంటే మన శరీరేంద్రియాలు, మనస్సు అన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా జీవనం సాగిస్తాం. అంటే కోపాలు, తాపాలు అలాంటివి వచ్చినా కూడా వాటిని మనసులోనే నిగ్రహించుకొని సరళంగా జీవించడం అన్నమాట. రుజు జీవనాన్ని గడపడం అంటారు దాన్ని. అలాగే జ్ఞానము అంటే వేదాధ్యయనం, వేదాలను పఠించడం, భగవద్గీత పఠించడం, అవన్నీ కూడా జ్ఞానం కింద వస్తాయి. విజ్ఞానం అంటే మన ఆత్మానుభూతి పొందడం, లేకపోతే పరమాత్మను దర్శించుకోవడం, ఇవన్నీ కూడా విజ్ఞానం కింద వస్తాయి. అలాగే ఆస్తిక్యం అంటే చూడండి, ఆస్తికులు నాస్తికులు అంటారు. ఈ ఆస్తిక్యులు ఏంటంటే మనం వేదాలను నమ్మటం, భగవంతుని నమ్మటం, అలాగే పరలోకాలు ఉన్నాయని నమ్మటం, ఇవన్నీ కూడా ఆస్తిక్యంలోకి వస్తాయన్నమాట. ఈ విధంగా బ్రాహ్మణుని యొక్క స్వాభావిక కర్మలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా స్వాభావిక కర్మలు ఈ విధంగా ఉన్నాయనుకోండి, అతన్ని మనం బ్రాహ్మణునిగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది బ్రాహ్మణుని యొక్క స్వాభావిక కర్మలు. హరే కృష్ణ.